రాజేంద్ర ప్రసాద్ గారు ఇంపార్టెంట్ రోల్‌లో చేసిన 'హరికథ' అనే వెబ్ సిరీస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 6 ఎపిసోడ్‌లతో 3 గంటల వరకు లెంత్ ఉన్న ఈ వెబ్ సిరీస్ అయితే బాగుంది. ఈ వెబ్ సిరీస్‌లో అడల్ట్ కంటెంట్ ఏం లేదు గానీ కొంచెం వైలెన్స్ అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ గురించి ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్ గారు చాలా చోట్ల చెప్తా వచ్చారు. అవన్నీ విన్న తర్వాత మంచి ఎక్స్‌పెక్టేషన్‌లతో ఈ సిరీస్ చూడడం అయితే స్టార్ట్ చేశాను. ఇంక సిరీస్‌ని కూడా ఇంట్రెస్టింగ్‌గానే స్టార్ట్ చేశారు. ఇంక ఫస్ట్ ఎపిసోడ్‌లో పార్ట్స్‌గా అన్ని క్యారెక్టర్‌లని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే సిరీస్‌లో బ్యాక్‌గ్రౌండ్ కూడా చూడడానికి అందంగా ఉంది. ఇక సిరీస్‌లో మెయిన్ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక ఊర్లో నాటకాలు వేస్తున్న టైంలో, నాటకాలు వేసే అవతారంతోనే మర్డర్‌లు జరుగుతా ఉంటాయి. ఆ మర్డర్‌లు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి అనేది సిరీస్. వరుసగా మర్డర్‌లు జరగడం, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవడం లాంటివి ఈ మధ్య కొన్ని సినిమాల్లో కామన్‌గానే చూస్తున్నాం. కాకపోతే ఇందులో నాటకాలనే పాయింట్‌ని, దేవుడిని ఇన్వాల్వ్ చేయడం కొత్తగా అనిపించింది. ఇంకా అలా వచ్చే సీన్స్‌ని కూడా ఇంట్రెస్టింగ్‌గానే చూపించారు. ఇంక ఇవన్నీ చూస్తున్నప్పుడు దీని వెనకాల ఏదో పెద్ద మ్యాటరే ఉండుంటది. ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ ఒక్కొక్కటి తెలుసుకుంటా వెళ్తారనుకున్నా. కానీ 4 ఎపిసోడ్‌కొచ్చేసరికి ఆ కథ ఏంటనే విషయాన్ని క్యారెక్టర్‌లే మనకు చెప్పేస్తాయి. అలానే చెప్పిన కథ కూడా చాలా చోట్ల చూసినట్టుగానే ఉంటది. అదంతా చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఇంత పెద్దగా స్టార్ట్ అయిన కథని ఇలాంటి కొంచెం రొటీన్ లైన్‌తో ఎందుకు ముడిపెట్టారా అనిపించింది. కానీ తర్వాత వచ్చే 5, 6 ఎపిసోడ్‌లో మాత్రం ఎమోషన్స్‌ని చాలా బాగా చూపించారు. అలాగే చెప్పాలనుకున్న పాయింట్‌ని కూడా బాగా చెప్పారనిపించింది. ఇక సిరీస్‌లో రాజేంద్ర ప్రసాద్ గారైతే డిఫరెంట్ గెటప్స్‌లో చాలా బాగా చేశారు. అలాగే మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా బావుంది. ఇంక సిరీస్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సిరీస్‌కి తగ్గట్టుగా బానే ఉంది. ఫైనల్‌గా ఈ వెబ్ సిరీస్‌లో మెయిన్ పాయింటు, దానికి సంబంధించిన సీన్స్, ఎమోషన్స్ అయితే బా అనిపించాయి. ఇక ఈ వెబ్ సిరీస్‌కి నేనిస్తున్న రేటింగ్ అయితే 3/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.